ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రకంగా భవిష్యత్ తరాలకు పెద్ద దెబ్బతీస్తుంది. దానివల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి, కానీ దానివల్ల ఉన్న ఉద్యోగాలు చాలా చోట్ల పోతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం ప్రారంభించడంతో అనేక మంది మాన్యువల్ లేబర్ ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. అట్లాగే ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వాడటం బిగిన్ చేసేటప్పటికి అక్కడ దెబ్బతింటున్నటువంటి పరిస్థితి, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ట్రైన్ అయినటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నమాట వాస్తవం. అయితే దీని ద్వారా భవిష్యత్తులో మెడికల్కి మాత్రం మంచి ఉపయోగం ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హెయిర్ ఫాల్కి ప్రాబ్లం దగ్గర నుంచి, అంటే ఇప్పుడు ఏది రకరకాల మెడికల్ టెస్టులు చేసి వాటి ద్వారా కనుక్కుంటున్నారు. ఒకప్పుడు నాడి చూసి వైద్యం చేసినటువంటి రోజుల నుండి ఇవాళ రోజున నోటు చూసి వైద్యం చేసేటటువంటి రోజులు, ఆ తర్వాతన ఇప్పుడు మనం చేయించే టెస్టుల రిపోర్టు చూసి మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నటువంటి రోజులు. ఇప్పుడు వైద్యులకు సంబంధించి పని ఏంటయ్యా అంటే వాళ్ళకి ఏ అనుమానాలు వచ్చినాయో మన చెప్పినటువంటి జబ్బు లక్షణాలను బట్టి వాటి ఆధారంగా అన్ని రకాల టెస్టులు చేయించి రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా మందులు ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుగానే గుర్తించడం, కానీ శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగినాయా తగ్గినాయా, లేకపోతే కనుక సోన్సో జబ్బు వచ్చే అవకాశం ఉంది, ఇట్లాంటివి టెస్టులతో సంబంధం లేకుండానా లేకపోతే టెస్టుల్ని బేస్ చేసుకుని చెప్తుందా, కానీ ఓవరాల్గా మెడికల్ పరంగా మాత్రం భవిష్యత్ తరాలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారీగా ఉపయోగపడబోతుంది అన్నటువంటిది వైద్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తున్నది, నమ్ముతున్నది.